Dear Alpha Community members, hope you are doing well. Today we will learn about the top 5 methods to learn and earn in digital marketing. చాలా మంది ఫ్రెషర్స్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటల్ మార్కెటింగ్ ఎలా నేర్చుకోవాలో తెలియదు, తర్వాత అసలు ఎర్నింగ్ గురించి నాలెడ్జే ఉండదు. In this session, I will give you the complete roadmap. First one is online courses and certifications. చాలా మంది ప్రీమియం కోర్సెస్ లోకి జాయిన్ కాలేకపోతూ ఉంటారు because of the many constraints. Throw them out all these things into a garbage. మనం డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అనుకుంటే follow these steps. Learn from the Google, HubSpot, కౌర్సేనా అండ్ యూట్యూబ్. వీటి నుంచి మనం డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చు. ఇవి కాకుండా గో విత్ ద మాడ్యూల్ వైజ్, బిల్డ్ స్కిల్స్ ఇన్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అండ్ పీపీసీ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్. వీటి నుంచి మనం డిజిటల్ మార్కెటింగ్ అనేది స్టెప్ బై స్టెప్ అనేది మీరు నేర్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు వెబ్సైట్ నేర్చుకోవడం ఇష్టం, వెబ్సైట్ మాడ్యూల్ మాత్రమే నేర్చుకోండి. గూగుల్ యాడ్స్ ఇష్టం, గూగుల్ యాడ్స్ మాత్రమే నేర్చుకోండి. సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, సోషల్ మీడియాలో అడ్వర్టైజ్మెంట్స్ ఎలా చేయాలో అనేది నేర్చుకోండి. అలాగే సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, వీటి గురించి తెలుసుకోండి. ఫస్ట్ కోర్సెస్ అండ్ సర్టిఫికేషన్స్ తీసుకోండి. కోర్స్ నేర్చుకుని సర్టిఫికేషన్ తీసుకుంటే ఆ సర్టిఫికేషన్ ఇచ్చే కాన్ఫిడెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది యాజ్ ఏ బిగినర్ గా. దెన్ గో విత్ సెకండ్, ఫ్రీలాన్స్ అండ్ ఇంటర్న్షిప్, విచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నేర్చుకున్న వెంటనే కొంతమందికి నాలెడ్జ్ అనేది, ఫాస్ట్ గ్రాస్పింగ్ అనేది ఉంటుంది, బెస్ట్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఇమీడియట్ గా వాళ్ళు ఫ్రీలాన్స్ సర్వీసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. కొంతమందికి కాన్ఫిడెన్స్ లోగా ఉంటుంది కాబట్టి ఇంటర్న్షిప్ అనేది వెళ్ళాలి. ఫ్రీలాన్స్ చేసే వాళ్ళు అప్వర్క్ అండ్ ఫైవర్ లో ఎక్కువగా మన ప్రొఫైల్స్ ని ఆప్టిమైజ్ చేసుకోవడం వల్ల ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్ తెచ్చుకోవచ్చు. ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్స్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో గెయిన్ రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్, ఎన్ సైడ్ ఇన్కమ్. అంటే పెయిడ్ ఇంటర్న్షిప్ లో మీరు జాయిన్ అవ్వండి. కొంతమంది 4,000, 5,000, 10,000, 6,000 అనేది ఆఫర్ చేస్తూ ఉంటారు. 1 or 2 months అనేది ఇంటర్న్షిప్ కనుక చేస్తే విల్ గెట్ ద రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్. ఈ ఫ్రీలాన్స్ అండ్ ఇంటర్న్షిప్ చేసేటప్పుడు ఆఫర్ సర్వీసెస్ బేస్డ్ ఆన్ ద రేడియస్. మీ నియర్ బై రేడియస్ లో 5 kilometers రేడియస్ లో ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయి అంటే క్లయింట్స్ కి సర్వీసెస్ అనేది స్టార్ట్ చేయండి. ఈ మెథడ్ లో అయితే మనం డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవటమే కాదు, ఎర్నింగ్ కూడా మనం స్టార్ట్ చేయొచ్చు. థర్డ్ వన్ ఈస్ కాంటెంట్ క్రియేషన్ అండ్ అఫిలియేట్ మార్కెటింగ్. స్టార్ట్ యువర్ ఓన్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్. ఎవరైతే ఎర్నింగ్స్ మీద మోర్ ఫోకస్డ్ గా ఉంటారో యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయాలి, ఆర్ ఎల్స్ ఇన్స్టాగ్రామ్ అనేది స్టార్ట్ చేయాలి. ఈ 2 మీడియంస్ వల్ల ఎర్నింగ్స్ అనేది మనం చేసుకోవచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ మార్కెట్ కి మనం ఆఫర్ చేయొచ్చు. రేడియస్ బేస్డ్ కావచ్చు, స్మాల్ క్లయింట్స్ కావచ్చు, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ కి సంబంధించిన గ్రోత్ కావచ్చు, సోషల్ మీడియంస్ గ్రోత్ కావచ్చు. ఎవ్రీథింగ్ అనేది ఈ 2 సోషల్ మీడియంస్ నుంచి మనము ఎర్నింగ్ అనేది క్లయింట్ సర్వీస్ కి ఇవ్వచ్చు, ఆర్ ఎల్స్ మన ఓన్ ఇండివిజువల్ కాంటెంట్ క్రియేట్ చేయొచ్చు. యూజ్ అఫిలియేట్ ద లింక్స్ టు ఎర్న్. ఎవరైతే అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలనుకుంటారో, అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలనుకున్నప్పుడు దెన్ స్టార్ట్ విత్ ద అమెజాన్ అనేది బెస్ట్ ప్రాక్టీస్. దెన్ గో టు ద నెక్స్ట్ లెవెల్. క్లిక్ బ్యాంక్ అని ఉంటుంది, షేర్ సేల్ అని ఉంటుంది. అలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అనేది ఉన్నాయి, వీటిలో మనం అఫిలియేట్ మార్కెటింగ్ అనేది చేయొచ్చు. Fourth one is the social media marketing, which is the most powerful ongoing demand skill. Social media marketing lo there are many opportunities. Run ads on Meta, Facebook, Instagram, WhatsApp and Threads and many social mediums అని ఉంటాయి. Offer services to the small business owners. చాలా మంది 5,000 రూపీస్, 10,000 రూపీస్, 20,000 రూపీస్ మార్కెట్లో 20,000 రూపీస్ ఎఫర్డబుల్ చేసే క్లయింట్స్ మెనీ ఉన్నారు. ఈ స్మాల్ బిజినెస్ ఓనర్కి సర్వీసెస్ అనేది మనం ఆఫర్ చేయొచ్చు. సోషల్ మీడియాలో అడ్వర్టైజ్మెంట్స్, ఓన్లీ ఫేస్బుక్, ఇన్స్టా, థ్రెడ్స్, వీటిలో వాళ్ళ బిజినెస్ని ప్రమోట్ చేయించుకోవడం కోసం దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద గుడ్ డిజిటల్ మార్కెటర్స్. Fifth one is the blogging and SEO. Start your blog, use AdSense. మనం ఇండివిజువల్గా బ్లాగ్స్ రన్ చేసుకొని దానికి గూగుల్ యాడ్సెన్స్కి ఆప్టిమైజ్ చేయడం వల్ల దెన్ వీ గెట్ సమ్ మనీ త్రూ ది గూగుల్. ఆప్టిమైజ్ ఫర్ ట్రాఫిక్ అండ్ ఇన్కమ్. SEO మెథడ్స్ ద్వారా మనం ది బెస్ట్ ఆప్టిమైజేషన్ చేసుకోగలిగితే, బెస్ట్ ట్రాఫిక్ అనేది వెబ్సైట్ తెచ్చుకోగలిగితే వీ కెన్ గెయిన్ మనీ ఫ్రమ్ ద గూగుల్ యాడ్సెన్స్. సో విత్ దీస్ మెథడ్స్ యూ కెన్ లెర్న్ ద డిజిటల్ మార్కెటింగ్ యాజ్ వెల్ యాజ్ ఎర్న్ ద డిజిటల్ మార్కెటింగ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. Do the best practice with the digital beware alpha community and all the best.